పాప. ఇక్కడ ఉన్నవన్నీ దయ్యాలే. నేను దయ్యాన్నే. నా గురించి బాధపడకండి. ఇంతకీ నువ్వు? మీరు పిచ్చోడంటున్నారే, ఆయన బిడ్డని. మా నాన్న వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మాంత్రికుడు అక్కడికి వచ్చి అక్కడ పడి ఉన్న సవాళ్ళని చూసి తన శుద్ధశక్తులతో వారి ఆత్మలను బంధించి సంకేతాలు అందాయి. వేద మానవుల రక్షణ ప్రాణాలు విలవిలలాడుతూ జీవితంపై ఆశ తీరక ఎటూ వెళ్ళలేని ప్రేతాత్మలు నాకు దొరికాయి. ఇక నా ప్రాణజ్యోతిని తీసి ఈ ప్రేతాత్మల మధ్య భద్రపరుస్తాను. నా కోరికను నెరవేర్చుకుంటాను. మా అమ్మ కడుపులో నేనున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వాడు చంపేశాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు వచ్చి ఆత్మల్ని వశపరుచుకున్నాడు. వాడు మాంత్రికుడా? మరి ఇందాక డాక్టర్లా వచ్చాడు. అవును, వాడెవడో తెలుసా?